ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనంలో ఆలకించుడి నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును అని చెప్పి దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుందండి. ఈరోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా అండి? నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను అని. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నింపుతాడో అప్పుడు మనకు శక్తి అనుగ్రహించబడుతుంది, మనకు ధైర్యం అనుగ్రహించబడుతుందండి. మనము పేతురు గారి జీవితంలో చూసినట్టయితే యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పి ముమ్మారు బొంకిన వ్యక్తి అండి. కానీ ఎప్పుడైతే పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారో అప్పుడు ధైర్యంగా యేసు ప్రభు గురించి సువార్త చెప్పారండి. ఒక ప్రసంగంలో 3000 మందిని, ఇంకొక ప్రసంగంలో 5000 మందిని దేవుని కొరకు రక్షించగలిగాడు. అదేవిధంగా మనము అపోస్తులను కూడా చూసినట్టయితే వాళ్ళు యూదులకు భయపడి ఒక గదిలో దాక్కున్నవారు. కానీ ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నింపబడ్డారో అప్పుడు ధైర్యంగా సర్వలోకానికి దేవుని సువార్తను ప్రకటించారండి. ఈరోజు దేవుడు అంటున్నాడండి, నా ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడతామో అప్పుడు మనము ధైర్యంగా జీవించగలుగుతాము. మన జీవితంలో మనము విజయం చూడగలుగుతామండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.